సంతానలేమి సమస్యలకు కూడా ఆయుర్వేదంతో పిల్లలు పుడతారని మీరు అంటున్నారు కదా. మీరు ఎట్లాంటి మెడిసిన్ ఇస్తారు వాళ్ళకి పిల్లలు పుట్టడానికి? మెడిసిన్ అయితే తయారు చేశాం, ఆయుష్ డిపార్ట్మెంట్ పంపించి పరిశోధన చేయించాం. దీంతో పాటు ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ మేము కలిపాం. దీంట్లో పుత్రదాత చూర్ణం ఆయుష్ నుండి పరిశోధన చేయబడి సర్టిఫైడ్ చేయబడిన మెడిసిన్ ఇది. ఇది వాడిన వాళ్ళందరికీ శుక్రకణాలు 0 ఉన్నా తిరిగి మళ్ళీ శుక్రకణాలు పుట్టుకొస్తున్నాయి, సంతానం అవుతుంది, ఎగ్ విడుదల అవుతుంది, సంతానం అవుతుంది అని చెప్తా ఉన్నారు. సంతానం అయిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ప్రస్తుతం వాడుతున్న వాళ్ళు ఉన్నారు. మీకు ఇలాంటి మెడిసిన్ కావాలనుకుంటే మాకు ఫోన్ చేయండి, మేము మీ ఇంటికి పంపిస్తాం ఈ పౌడర్. సోరియాసిస్ కూడా తగ్గిస్తారు మీ ఆయుర్వేదం మెడిసిన్తో అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా సోరియాసిస్ను పూర్తిగా తగ్గించే మెడిసిన్ ఎందులో లేదు, మేము దీన్ని తయారు చేశాం. హాయ్ ఐ డ్రీమ్ వ్యూవర్స్, నేను ఉదయశ్రీ. సంతానలేమి సమస్యలకు కూడా ఆయుర్వేదంతో పిల్లలు పుడతారని మీరు అంటున్నారు కదా. అండ్ మేల్ అండ్ ఫీమేల్ లో చాలా రకాల ప్రాబ్లమ్స్ ఇప్పుడు లైఫ్ స్టైల్ సెరెండిటీ మారిపోయింది కాబట్టి మరి మీరు ఎట్లాంటి మెడిసిన్ ఇస్తారు వాళ్ళకి పిల్లలు పుట్టడానికి? ఓకే మేడం, మా దగ్గర అయితే మీరు చూడండి, మేము ప్రిపేర్ చేసినటువంటి మెడిసిన్ ఉంది. ఇది నేల గుమ్మడి గడ్డలు, వీటితో పాటు ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ మేము తీసుకొని మెడిసిన్ అయితే తయారు చేశాం, ఆయుష్ డిపార్ట్మెంట్ పంపించి పరిశోధన చేయించాం. దీంతో పాటు ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ మేము కలిపాం. దీంట్లో పుత్రదాత చూర్ణం ఆయుష్ నుండి పరిశోధన చేయబడి సర్టిఫైడ్ చేయబడిన మెడిసిన్ ఇది. ఇది వాడిన వాళ్ళందరికీ శుక్రకణాలు 0 ఉన్నా తిరిగి మళ్ళీ శుక్రకణాలు పుట్టుకొస్తున్నాయి, సంతానం అవుతుంది. కాబట్టి పురుషుల్లో అంగస్తంభన సమస్య, శీఘ్రస్ఖలన సమస్యలు ఏమైనా ఉన్నా ఇది తగ్గిస్తుంది. ఖండపుష్టి లేకపోయి బలహీనంగా ఉన్నా ఇది బలాన్ని ఇస్తుంది, ఖండపుష్టిని ఇస్తుంది, ధాతుపుష్టిని ఇస్తుంది, కాబట్టి రక్త వృద్ధిని ఇస్తుంది. కాబట్టి స్త్రీలకైతే ఇది మేము దీన్ని తయారు చేసాం. దత్తపుత్రిక చూర్ణం, దొండాకు చూర్ణంతో తయారు చేశాం. దీంట్లో ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపాం. మరి స్త్రీలకు వచ్చే అటువంటి సమస్యల గురించి డాక్టర్ గీత గారు కొన్ని మాటలు చెప్తారు. స్త్రీలలో అంటే పీసీఓడి ఇష్యూస్ తో చాలా సఫర్ అవుతా ఉంటారు. దాంతో పాటు పీరియడ్ టైంలో హెవీ బ్లీడింగ్ అంటే ఎక్సెస్ బ్లీడింగ్ అయ్యి తర్వాత పెయిన్ఫుల్ బ్లీడింగ్ లాగా ఉండడము, తర్వాత కాయిటస్ టైంలో కూడా కొంచెం పెయిన్ గా ఉండడము, అలాంటి ఇష్యూస్ ఏమైనా కూడా ఇది రికవర్ చేస్తుంది, రిలీఫ్ వస్తుంది దీంతో. ఓకే, అంటే స్త్రీలలో ఇవి ఒకటే కాదు కదండి, అది ట్యూబ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ని కవర్ చేయడానికి మాత్రమే వాడుతున్నామండి మనం. సో అంటే మనం ఇప్పుడు డాక్టర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళకి యాక్చువల్లీ ఏం ప్రాబ్లం ఉంది అని వాళ్ళు డయాగ్నోస్ చేసి ఆ తర్వాత ప్రాబ్లం తెలుసుకున్నాక దానికి సంబంధించి మెడిసిన్ ఇస్తారు. కానీ మీరు ఒక 4-5 సమస్యలకి ఇది పూర్తి పరిష్కారం అని అంటే ట్రస్ట్ చేయాలి కదా. ఆయుర్వేదిక్ లో ఉన్న ఒక బెనిఫిట్ ఏంటంటే వన్ డ్రగ్ మల్టిపుల్ యాక్షన్స్ ఉంటాయి. ఒక్క డ్రగ్ మల్టిపుల్ యాక్షన్స్ ఉంటాయి. సో దీంట్లో ఒకటే డ్రగ్ మనం యూజ్ చేయలేదు, దీంతో పాటు ఈ దొండాకుతో పాటు ఇంకా 4-5 డ్రగ్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఉసిరి ఉంటది కదా మనకి, ఆ త్రిఫలాలో అవి మోషన్ ని, కాన్స్టిపేషన్ ని రిలీవ్ చేస్తుంది, అది రిజ్యూనేటింగ్ గా వర్క్ చేస్తుంది, లిబిడోని ఇంక్రీజ్ చేస్తుంది, ఆ స్కిన్ కాంప్లెక్షన్ ని అన్నిటిని చాలా అంటే ఒక డ్రగ్ మల్టిపుల్ యాక్షన్స్ ఉంటాయి. సో దీంతో ఏముంటాయి, ఇప్పుడు పీసీఓడి పోతుంది, థైరాయిడ్ ఇష్యూస్ ఏమున్నా పోతుంది, పీసీఓఎస్ వైట్ డిశ్చార్జ్ ఏమైనా ఉన్నా పోతుంది, ఎక్సెస్ బ్లీడింగ్ అయినా, పెయిన్ డ్యూరింగ్ కాయిటస్ లేకపోతే మెన్స్ట్రువల్ టైంలో డిస్మెనోరియా ఏమైనా అలాంటివి ఉంటే దీంతో పోతున్నాయి. అంటే పేషెంట్ రివ్యూని బట్టే మనం ఇలా డిసైడ్ అవుతున్నాం. ఓకే, అంటే మీ దగ్గర ఈ మెడిసిన్ వాడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పిల్లలు పుట్టిన వాళ్ళు ఉన్నారా? ఓకే, చాలా మంది ఉన్నారు మేడం, చాలా మంది ఉన్నారు. ఇది మా తాతల నాటి నుండి వాడుతున్నాం, ఇది ఇప్పటిది కాదు, ఇది 400 సంవత్సరాల నాటి నుండి దీన్ని వాడుకలో తీసుకొచ్చాం. మా గతించిన తరాల నుంచి మా తరానికి వచ్చింది ఇది, కాబట్టి ఇప్పుడు వాడుతున్నారు. ఆయుష్ నుండి పరిశోధన చేయించాం. మరి ఈ మెడిసిన్ ఇచ్చిన ప్రతి పేషెంట్ వాళ్లకు చాలా బాగుంది, మాకు రిజల్ట్, నొప్పి లేదు, ఎగ్ విడుదల అవుతుంది, సంతానం అవుతుంది అని చెప్తా ఉన్నారు. సంతానం అయిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ప్రస్తుతం వాడుతున్న వాళ్ళు ఉన్నారు. మీకు ఇలాంటి మెడిసిన్ కావాలనుకుంటే, మీకు ఏమైనా సంతాన సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే మరి మాకు ఫోన్ చేయండి, మేము మీ ఇంటికి పంపిస్తాం ఈ పౌడర్. మరి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదండి. ఇప్పుడు లేట్ ఏజ్ లో పెళ్లి చేసుకుంటున్నారు కదా, 30+ 40 వరకు ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు. ఆ టైంకి లేడీస్ కి అయితే మెనోపాజ్ వచ్చే టైం, వీళ్ళకి ఎగ్స్ తగ్గిపోయే టైం కదా, స్పర్మ్ కౌంటింగ్ తగ్గిపోయే టైం కదా. అది స్పర్మ్ కౌంటింగ్ తగ్గిపోయినటువంటి వాళ్ళకు పెంచడానికి ఇది ఉపయోగిస్తున్నాం. పురుషులకైతే, స్త్రీలకైతే గర్భాశయ సమస్యలు ఏదైనా ఉంటే సరి చేయడానికి దీన్ని వాడుతున్నాం, దీన్ని ఇస్తున్నాం. ఈ రెండు, ఇది స్త్రీలకు ఇది పురుషులకు, ఈ రెండు వాడినప్పుడు సంతాన సమస్యలు అన్నింటి నుండి
సరి చేస్తుంది. కాబట్టి సంతానమతి మెడిసిన్ ఇవ్వదు, కాబట్టి మెడిసిన్ వాళ్ళలో ఉన్న లోపాలన్నింటినీ సరి చేస్తుంది. కాబట్టి ఇది స్త్రీలలో ఉన్న లోపాలను సరిచేస్తుంది, ఇదైతే పురుషుల్లో ఉన్నటువంటి లోపాలను సరిచేస్తుంది. ఒక్కొక్కసారి ఇది కూడా స్త్రీలకు వాడమని చెప్తాం, ఎందుకంటే ఇది కూడా గర్భాశయ సమస్యల నుంచి అన్నింటి నుండి సరిచేస్తుంది. కాబట్టి ఈ 2 మెడిసిన్లు వాడినప్పుడు ఇదైతే ప్రత్యేకంగా స్త్రీలకు, ఇది స్త్రీ పురుషులు ఇద్దరు కూడా వాడుకోవచ్చు. డైట్ లాంటివి ఏమైనా చేయాలి, డైట్ ఫాలో కావాలి ఖచ్చితంగా. నాన్ వెజ్ అస్సలు తినొద్దు, చింతపండు అస్సలు వాడొద్దు. ఎన్ని మంత్స్ వాడాలి ఇవి? ఇది 3 నెలలు వాడాలి, నెలకు 3 రోజులు. మంత్ అయినప్పుడు, డేట్ అయినప్పుడు 3 రోజులు దీన్ని ఉదయమే స్నానం చేసుకొని పరిగడుపున ఏం తినకముందు ఒక స్పూన్, ఒక 40 ml వాటర్లో వేసి కలిపి గరిచెక్కర వేసి తీసుకోవాలి. వెంటనే నొప్పి లేకుండా పోతుంది. గిడిదల కావడానికి సహాయపడుతుంది. గర్భాశయం ఏదైనా నీటి బుడగలు లేదా వైట్ డిశ్చార్జ్ లాంటి ఏదైనా ఇన్ఫెక్షన్లు ఉన్నా, లేదా ఏదైనా గొడ్డు పురుగు లాంటివి ఉన్నా అవన్నీ తగ్గించి సంతానం రావడానికి యోగ్యత కలిగిస్తుంది. మీరు సోరియాసిస్ కూడా తగ్గిస్తారు మీ ఆయుర్వేదం మెడిసిన్ తో అంటున్నారు. అసలు సోరియాసిస్ రావడానికి ఇమ్యూనిటీ ప్రాబ్లం అంటారు కదా ఎక్కువగా. ప్రపంచవ్యాప్తంగా సోరియాసిస్ ను పూర్తిగా తగ్గించే మెడిసిన్ ఎందులో లేదు. మేము దీన్ని తయారు చేశాం. సోరియాసిస్ కు ఖచ్చితంగా తగ్గించడానికి ఈ మెడిసిన్, ఇది దగ్గర ఇంచుమించు 25 రకాల వనమూలికలను వాడాం దీంట్లో. ఇది కొబ్బరి నూనె, మరి కూటజ అంటే కొడిసెపాల చెట్టు, మరి దాని ఆకులు ఈ విధంగానే ఉంటాయి. అయితే దాంతో పాటు ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ ఇట్లాంటి వేసి మేము దీన్ని తయారు చేశాం. మరి మెడిసిన్ వచ్చేసి ఆయుష్ నుండి పరిశోధన చేయించాం. ఈ మెడిసిన్ వచ్చేసి 10 చుక్కలు ఉదయమే లోనికి తీసుకోవాలి, సాయంత్రం వచ్చేసి కొంచెం బౌల్లోకి తీసుకొని పసుపు కలిపి ఆ మచ్చల పైన లేపనం చేసినట్లయితే, మరి నాన్ వెజ్ అనేది అస్సలు తినకూడదు, పులుపు అస్సలు తినకూడదు, సోరియాసిస్ బాధితులు చెప్తా ఉన్నారు. కాబట్టి దీన్ని మీకు కావాలనుకుంటే మేము పంపిస్తాం. అంటే సోరియాసిస్ ఉన్న వాళ్ళు ఇంటేక్ ఏం తీసుకోకుండా జస్ట్ పైన అప్లై చేస్తే సరిపోతుంది. ఎలాంటి సమస్య లేదు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. కాదు, ఇంటర్నల్ గా మనకి ప్రాబ్లం ఏంటో తెలుసుకోకుండా ఎక్స్టర్నల్ గా మనం అప్లై చేస్తే అలా ఇలా తగ్గుతుంది. ఇప్పుడు సోరియాసిస్ అనేది బయటకు కనబడుతుంది, ఒక్కొక్కసారి మన గోళ్ళను చూసినప్పుడు కూడా గోళ్ళలో కనబడుతుంది, స్కిన్ పైన అక్కడక్కడ ఏర్పడుతుంది. సోరియాసిస్ అనేది మనకు తెలుస్తుంది. అది ఎలాంటి సోరియాసిస్ అయినా కావచ్చు, లేకపోతే ఇంకా అది ఇంకెలాంటి చర్మ వ్యాధి అయినా కావచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. కాబట్టి ఈ మెడిసిన్ 10 చుక్కలు లోనికి తీసుకొని ఒక కొద్దిగా బౌల్లోకి తీసుకొని మచ్చల పైన లేపనం చేసినట్లయితే పసుపు కలిపి, సోరియాసిస్ తో పాటు ఇంకా ఎలాంటి చర్మ వ్యాధులైనా పర్వాలేదు, తగ్గిస్తుంది. ఎజ్జిమా కావచ్చు, బొండి కావచ్చు, కుష్టు కావచ్చు, గజ్జి, తామెర, ఇంకేదైనా కావచ్చు, అన్నింటి మీద ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.